नटरंग राजकारणाचा आपण पाहूया दैनिक जनमत सोलापूरवर। नमस्कार, मी राहुल रणदिवे, दैनिक जनमत सोलापूरसाठी आपण घेत आहोत नटरंग राजकारणाचा हा कार्यक्रम। या कार्यक्रमामध्ये जे मास्तर आहेत आपले आडम मास्तर, ते प्रचारासाठी तेलंगणावरून हे लोक आलेले आहेत। आपण प्रचारामध्ये ह्यांची काम करायची पद्धत कशी असणार आहे ते त्यांच्याकडनं आपण जाणून घेणार आहोत। हे तेलुगू भाषिक आहेत, ह्यांच्या संगत मी तेलुगू बोलणार आहे। माझी तुटकी मुटकी असली तर मी त्यांना समजणार आहे आणि त्यांचे काय भाषा आहेत मला समजत आहे तेलुगू। आपण त्यांच्याकडनं जाणून घेणार आहोत त्यांच्या ह्या येणाऱ्या महापालिकेच्या निवडणुकीमध्ये त्यांची प्रचाराची रणनीती कशी असणार आहे। सर नमस्कारम। नमस्कार। मी న్యూ వచ్చినావా ఆడకంచి తెలంగాణ కచ్చింది ఎందుకు వచ్చినావు ఇక్కడ? నమస్కారం, నేను రఘునాథ్ సామల్। గత 25 సంవత్సరాలుగా నేను పుట్టకూడి కోసం మహారాష్ట్రకు వలస వచ్చిన షోలాపూర్కు। యంత్రమా క్షేత్రంలో పని చేసుకుంటూ కామ్రేడ్ ఆడమ్ మాస్టర్ గారు బీడీ కార్మికుల కోసం 10,000 ఇండ్లు కట్టించి అనునిత్యం పేదల కోసం ఏ విధంగానైతే తప్పిస్తాడో నేను కూడా అదే మార్గంలో, ఇది నిరంతరం ప్రజల కోసం పనిచేసే పార్టీ, నా వంతు కర్తవ్యంగా ఈ పార్టీ కోసం ఏమన్నా నేను చేయాలనే అటువంటి ఆలోచనతో ప్రజానాట్య మండలి కళాకారుడిగా, ప్రజానాట్య మండలిలో నేను ఒక సభ్యునిగా, ప్రజానాట్య మండలిలో గాయకునిగా గత 26 సంవత్సరాలుగా ఈ ప్రజానాట్య మండలిలో ఒక కళాకారునిగా పనిచేస్తున్నాను। బీడీ కార్మికులు కానీ, పవర్లూమ్ కార్మికులు కానీ, మా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనలు, ఉద్యమాలు ఏవైనా కానీ జనంలో మనం, మా ప్రజానాట్య మండలి గొంతు ఉంటుంది అని చెప్పి మేము ఫస్ట్ ఎర్రజెండ పాట, అమరవీరులను తలుచుకుంటూ ఒక చిన్న పాట। ఎర్రజెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా। हे म्हणतात की मी माझ्या उदरनिर्वाहासाठी सोलापुरामध्ये आलो आणि माझं पोट आहे, या पोटासाठी बी आलो। आणि आडम मस्तर सारखा माणूस म्हणजे छोट्याच्या छोट्या काम करून गोरगरिबासाठी झटणारा माणूस म्हणून मी तेवढ्या लांबून तेलंगणावरून हिता आलेला आहे। आणि माझी तळमळ आहे की हा पक्ष वाढायला पाहिजे सोलापूरमध्ये। आणि बिडे उद्योग असतील, यंत्रमाग कामगार असतील, अनेक लोक आहेत की त्यांचा उदरनिर्वाह आणि गोरगरीब आहेत त्यांचा वाढायला पाहिजे, उदरनिर्वाह व्हायला पाहिजे, बिड्या कामगारांना पगार जास्त मिळाला पाहिजे, त्यांचे अनेक प्रश्न आहेत। त्या प्रश्नावर त्यांनी इथं प्रचारात नाट्य करणार आहेत। आणि त्याच्यासाठी सगळ्यात महत्वाचं हे काय म्हणाले की माझं पोट आहे, पण मी कुठल्याही पक्षाकडे गेलो नाही, मला आडम मास्तर आवडले, इथला नाही का? నాకు కమ్యూనిస్ట్, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ మార్క్స్వాది కమ్యూనిస్ట్ పార్టీ। ఈ పార్టీలో నేను కూడా ఒక సభ్యునిగా ఉండి ప్రజల కోసం, కష్టించిన కడుపు నిండని కష్టజీవుల కోసం నాది కూడా కొంచెం, నా వంతు కృషి కొంచెం ఉండాలని చెప్పి నేను ప్రజానాట్య మండలి గాయకునిగా పనిచేస్తున్నాను। అదే విధంగా మా గాయకుడు, తోటి గాయకుడు, అమరుడు వినోద్ కాడం మన ఆడమ్ మాస్టర్ గారి మీద రాసిన పాట 10,000 ఇండ్ల మీద। నాకి నువ్వు తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చినావు సోలాపూర్ దగ్గర, సోలాపూర్ దగ్గర వచ్చినావు। నువ్వు వచ్చినాకే ఆడమ్ మాస్టర్ నీకి ఏమేం పని ఉన్నది ఇలా సోలాపూర్లో? ఏం పని ఉందా? నీలం, గటర్లు, లైట్లు, ఆడవాడు భాగలే ఇది ప్రశ్న ఉన్నాయి। అది మీద పదనాట్య నువ్వు చేస్తున్నావు, ఏం ఇది? ఏం పదినాట్య చేసేది ఇది? ప్రస్తుతానికి షోలాపూర్లో ఉన్నటువంటి ఇరుకుమురుకు సందులు,
చిన్న చిన్న ఇండ్లు, ఇది పోవాలి, ప్రతి కార్మికునికి సొంత గూడంటూ ఉండాలనే మా మార్క్స్వాది కమ్యూనిస్టు పార్టీ ఏదైతే ముద్ద ఉన్నదో ఆ ముద్ద కోసం నిరంతరం మేము పనిచేస్తూ మా పాట రూపకంలో మేము ఇంతకు ముందు కూడా చాలా పాటలలో చెప్పినాం, మా పార్టీ చేసే పనులు చెప్పినాం. ఒక్కసారి మార్క్సిస్టు పార్టీ ఏదన్నా నిర్ణయం తీసుకున్నదంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. పార్టీ నిర్ణయానికి మా కార్యకర్తలు కూడా కట్టుబడి ఉంటారు. మా ప్రజానాట్య మండలి కూడా అదే విధంగా పనిచేస్తుంది. సార్ నాకు నువ్వు చెప్పాలి, ఈ సోలాపూర్లో మీ తెలంగాణ షేర్ ఉన్నది, ఆడు ఉంటావా నువ్వు? ठीक ఉన్నది. ఆ షేర్లా ఈ సోలాపూర్ షేర్లా ఏం ఫరక్ ఉన్నది అప్ప? ఏం ఫరక్ ఉన్నదంటే నాడు గతంలో ఇవాళతో షోలాపూర్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మా తాతలు ముత్తాతలు వాళ్ళ ముత్తాతల నుంచి పొట్టకూడి కోసం పిరికెడి మెతుకుల కోసం వలస వచ్చిన జీవితాలే తప్ప మా తాతలీడ పోగు పోసుకొని పుట్టిందంటే ఏం లేదు. అన్ని వలస జీవితాలే. పొట్టకూడి కోసం చేద్దామంటే పని లేదు. ఇప్పుడు మన ఈ షోలాపూర్లో చూసుకున్నా కూడా ఇవాళ యంత్రమాగ్ ఫీల్డ్ యువ పిడి యంత్రమాగులో లేదు. ప్రస్తుతానికి నువ్వు ఇలా ఏడ చూసుకున్నా ఎంఐడిసి లోపల నేను ఇప్పుడు మాస్టర్ నాకు గత 2 సంవత్సరాలుగా యంత్రమాగు యూనియన్ బాధ్యతలు అప్పచెప్పిండు మా ఇన్ఛార్జి కిషోర్ మేతతోని. యంత్రమాగు యూనియన్ పని చూసుకుంటూ మా ప్రజానాట్య మండలిగా నా కర్తవ్యాన్ని నేను చూస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు యంత్రమాగు ఫీల్డ్ లోపల 40 సంవత్సరాల లోపు పిల్లలు లేరు. ఏ కార్ఖానలో పోయినా 45, 50, 60 చేతగాని ముసలి వాళ్ళు, ఇటువంటి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళే ఉన్నారు తప్ప యూత్ లేదు. యూత్ ఏంటంటే రెడీమేడ్ షాపింగ్ మాల్, లేకుంటే బాజార్పేట్, షాటీ గల్లీ ఇటువంటి దుకాణాల పనికి పోతుర్రు. యువ పీడికి ఏమన్నా పని ఇయ్యాలే ప్రభుత్వాన్ని ప్రశ్నించమే మా పని. కేంద్ర రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాలున్నా మాకు అవసరం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తల్లి. మాకు చిన్నప్పుడు తెలంగాణలో మాకు మా తెలంగాణ తల్లి నన్ను గన్న నా వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ మాకు ఉగ్గుపాలతోని పోరాడ నేర్పింది మా తెలంగాణ తల్లి. అదేవిధంగా మేము నమ్ముకున్న పార్టీ కోసం మన ప్రాణాలైనా అర్పిస్తాం, మాట ఇస్తే వెనుదప్పమని నేను చెప్తున్నా. हे म्हणले की जे यंग पिढी आहे ती यंत्रमाग कामगारकडे जायला पाहिजे आणि अनेक उद्योगाकडे जायला पाहिजे. तर ते यंग जे पिढी आहे आपल्या सोलापूरची ते शोरूम मध्ये जाते, टेक्सटाईल मध्ये येत नाही, शोरूम मध्ये काम करायला जाते, चाटेगल्लीमध्ये जाते, अनेक वेगळ्या वेगळ्या क्षेत्रामध्ये चालली. तर हे यंग जे पिढी आहे यंत्रमाग क्षेत्रात यायला पाहिजे, बिडी उद्योगामध्ये यायला पाहिजे, अनेक टेक्सटाईल मध्ये यायला पाहिजे असं त्यांचं म्हणणं आहे. నాకు చెప్పు అప్ప सर చెప్పు నాకి సోలాపూర్ మహానగరపాలిక ఇది ఎలక్షన్ ఉండండి. ఇప్పుడు ఎలక్షన్లా ఏమేం ముద్దలు తీసుకోండి జనతే దగ్గర పోతున్నావు. ఇప్పుడు మాస్టర్ది చెప్పినాడు, మాస్టర్ ఇది ముద్దే ఉన్నది, ఇది ముద్దెలా నువ్వు అది నాట్యం చెయ్యి అంటే చెప్పినాడు. అంటే నువ్వు ఏమేం నట్ట దగ్గర ఏం నాట్య చేస్తున్నావా? ఇప్పుడు మేము ప్రజలలోకి పోయేటప్పుడు ప్రధానంగా నేను ఒక ముద్ద నాది, ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, రాజకీయాలకు రమ్మని యువకుల గొంతు ఎత్తి నినదించు. యువకులు రాజకీయాలకు రావాలి. మన జోపుడుపట్టిలో ఉన్నటువంటి పరిస్థితులు, చిన్నమున్న ఇల్లు, గటర్ సాపులు, స్వచ్ఛమైన నీళ్లు లేవు, కచరా గాడీలు కావాల్సిన టైంకు రావు. ఎప్పుడైతే 2022 మహాపాలిక ఎలక్షన్ దాన్ని ఎప్పుడైతే బంద్ పెట్టిరో అప్పటి నుంచి ఏ నగర సేవ దగ్గర పోయినా మహాపాలికకు పోయినా ఇప్పటికి కూడా
నేనుంటా మార్కండేయ రుగ్నాలయ వెనక హాస్పిటల్ రుగ్నాలయ వెనక జోపడపట్టికి పోతే ఏ సందులోకి పోయినా డ్రైనేజీలు నిండినే ఉన్నాయి, స్వచ్ఛత లేదు, టైంకు కచరగాడి రాదు. మీరు ప్రస్తుతానికి కావాలంటే నేను లైవ్ కూడా చూపెడతా, రేపు పొద్దుగలారంటే నేను లైవ్ కూడా చూపెడతా. మరి ఎటు పోతుంది, మరి శాసన ఏం చేస్తుంది, ఇక్కడున్న మాజీ నగర సేవకులు ఏం చేస్తున్నారు, మరి మహాపాలిక ఏం చేస్తుంది? దీన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు వస్తున్నటువంటి యువపీడి నేను నిలబడతా, నేను సేవ చేస్తా చెప్పడం కాదు, చేసి చూపెట్టాలి. ఆ విధంగా మా యువకులు ఇప్పుడు మా నగర సేవకులు ఎవరైతే మా మార్క్స్వాది కమ్యూనిస్టు పార్టీ నుంచి నిలబడుతున్నారో వాళ్ళు చేస్తారు. వాళ్ళు మా ఇచ్చిన మాట తప్పరు, ఖచ్చితంగా చేస్తారు. మా పాలికలో కూడా మా మాపూర్ 1 సంవత్సరం కోసమైనా మా మాపూర్ అవుతాడని మా आश. हे म्हणले की युवकाने राजकारणात यायला पाहिजे आणि ज्या त्या प्रभागामध्ये युवक असायला पाहिजे असं त्यांचं म्हणणं आहे. ते म्हणतात की राजकारणामध्ये युवक आले तर त्याचा बेनिफिट भरपूर मिळू शकतो असं त्यांचं म्हणणं आहे. आणि महापालिकेतले कामं भरपूर होऊ शकतात, जे ड्रेनेज लाईन आहे, लाईट आहे, स्वच्छता आहे वगैरे वगैरे अनेक मुद्दे त्यांनी त्यांच्या तेलुगू भाषेमध्ये सांगितले आहेत आपल्याला. मग आपण आता त्यांना अजून एक प्रश्न विचारणार आहोत की तेलुगू भाषाला ना की तेलुगू भाषी रादू తెలుగు రాదు, కొంచెం కొంచెం వస్తుంది నాకి చెప్పు సర్. ఈ తెలుగు భాషలో హద్వాడ భాగంలో బాగా ఉన్నారు నగరసేవకులు, మహిళా నగరసేవకు ఉన్నాడు. వారికి నువ్వు ఏం మెసేజ్ అంటావు చెప్పు జరా. ఎవరైతే రాజకీయ పలుకుబడి కోసం పదవుల కోసం కొట్లాడతారో, నువ్వు పదవుల కోసం కొట్లాడే ముందు నీ ప్రగతి చూపి. నాకు సీట్ ఇయ్యి, నేను గెలిపించి తెలుసా, మీ ఏరియాలో ఏ పని చేస్తా ఆ పని చేస్తా, మా పార్టీ ఇట్లా ఉన్నది మా పార్టీ అట్లా ఉన్నది అని చెప్పేదానికంటే ఒకరు నువ్వు చేసిన ప్రగతి ఏమున్నది అది చూపించు. ఓటు అడిగే ప్రతి నాయకుడా, ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే, నువ్వు చేసిన ప్రగతి చూపించు. ప్రజల దగ్గర నీ ఓటు అడుగు, అప్పుడు అందరూ నీకు అందుబాటులో ఉంటారు. हे म्हणतात की पहिला तुमची प्रगती दाखवा, मग वोट मागायला तुम्ही जनतेसमोर जावा. इटला ना यांचं म्हणणं बरोबर आहे. आपण आपली पहिला प्रगती करायला पाहिजे, नंतर ना आपण जनतेसमोर वोट मागायला पाहिजे. तुम्ही कुठल्याही पक्षाचा झेंडा घेऊन जाऊ नका. युवकांनी आपण आपली प्रगती करायला पाहिजे. खूप काय चांगली माहिती सांगत आहेत. फक्त मी जर तेलुगूमध्ये बोलत असेल पण अडखळत बोलत असेल का, कारण की सोलापूरमध्ये तेलुगू, कन्नड आणि हिंदी हे चालत असते. समजत आहेत तेलुगू, पण ते जे सांगतात मला ते समजा लागलंय, पण मला बोलताना जरा अडकत आहे. पण मी त्याचा प्रयत्न करतो यांच्याशी बोलाशी. सर నాకు చెప్పు, యువకులు రాజకీయాల్లో రావాలి. ఇక్కడ 261 झोपडपट्टी ఉన్నది. యువకులు రాలే, పని లేదు ఇక్కడ సోలాపూర్లా. పని అంటే టెక్స్టైల్ ఒక్కటే ఉన్నది, టెక్స్టైల్ బిడి ఇదినే ఉన్నది. ఇంకా సోలాపూర్లా ఇంకా ఏం రావాలి, ఫ్యాక్టరీలు ఇది ఇంకా ఏమేం రావాలి, ఐటీ పార్క్ ఇది నీకు ఏమంటది నీకు? ఇవాళ మన షోలాపూర్లో పని లేక యువకులు, స్త్రీలు, పురుషులు హైదరాబాద్, పుణే, ముంబై ఈ పిరికెడు మెతుకుల కోసం, ఒక్క పూట అన్నం పిరికెడు మెతుకుల కోసం వలస పోతురు. అది బంద్ కావాలంటే మన షోలాపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఓ నాయకులారా, పార్టీలతో సంబంధం లేకుండా మీరందరూ ఏకంగా వచ్చి ఇక్కడ ఉన్న యువపిడికి, విద్యార్థుల కోసం ఐటీ పార్కు తీసుకురండి, వీళ్ళకు యువపిడికి పని ఇవ్వండి అని మేము చెప్తూ, అదేవిధంగా ఓటరు మహాశయులకు కూడా నాదొక విజ్ఞప్తి. ఈడ మరాఠీలో అంటారు చాలామంది, హిందీలో చెప్తారు, 5 దిన్కే బిర్యానీ 5 సాలికే పరిశాని. అవ్వా అన్న, మీరిచ్చే ఎదుటి వాడిచ్చే 500 నోటుకు నీ ఓటు అమ్ముకుంటున్నావు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటెక్కిచ్చిండు. ఓటును అమ్ముకోమని కాదు, నీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోమని చెప్పిండు. ఆ ఓటు నువ్వు మామూలు 500 రూపాయలకో, క్వార్టర్ సీసకో, బిర్యానీ ప్యాకెట్కో నీ ఓటు అమ్ముకుంటున్నావు.
నీ బిడ్డ, నీ మనమడు, నీ మనమరాలు వాళ్ళు శాలకు పోయేటప్పుడు కమ్సే కమ్ 5 రూపాయ అన్న ఇయ్యంది వాళ్ళు శాలకోరు, కివా 10 రూపాయ ఇయ్యంది శాలకోరు, లాస్ట్కు 2 రూపాయ ఒక కురుకురే ప్యాకెట్ ఇయ్యందన్న వాళ్ళు శాలకోతలేరు. మరి వాడు ఇచ్చే 500 రూపాయల నోటు రోజుకొక్క రూపాయి లెక్కేసుకుంటే సంవత్సరానికి 364 రూపాయలు అవుతాయి. వాడు రోజుకొక్క రూపాయి కాదు, రోజుకు 20 పైసల లెక్క కల్పిస్తాడు. నీ ఓటును, నీ అమూల్యమైన ఓటును, నీ హక్కును మామూలు రోజుకొక్క 20 పైసల చొప్పున నువ్వు అమ్ముకుంటున్నావు. నీ జీవితాలతో వాడు ఆడుకుంటాడు. ఇది ఆలోచించలేరు జనాలు. అయ్యా, లాడికి భయం వచ్చింది, ఏ సర్కారు ఇచ్చిండు, ప్రీ భత్యం ఏ సర్కారు ఇచ్చిండు అని చెప్పుకునే మహానుభావులారా, నువ్వు లాడికి భయం ఇచ్చుడు కాదు, నువ్వు ఫ్రీ భత్యం ఇచ్చుడు కాదు, పెరుగుతున్న ధరలను దించు, ప్రజలకు పని చేతి నిండా పని, మాకు ఫ్రీ వద్దు. వాడెవడో తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టిండు, ఇక్కడేమో ఫ్రీ ఉన్నది, 200 యూనిట్ లైట్ ఫ్రీ. ఇవి మాకద్దు మహాప్రభు, మాకు చేతి నిండా పని, మా కడుపుకు 2 పూటలు అన్నం దొరికితే చాలు, మాకు ఫ్రీ భత్యం వద్దు, మాకు లాడికి భయనద్దు. నువ్వు లాడికి భయనిచ్చినావు. ఇలా మందిలు ఏమంటున్నారు, సోషల్ మీడియాలో కామెంట్లు ఏమొస్తున్నాయి. ఒక్కసారి మీరు దాన్ని సోషల్ మీడియాను దృష్టిలో పెట్టుకొని జనం ముంగడికి రండి. ఓట్లు అడిగేటప్పుడు పైసలకు పాషే నోటు కోసం, 1000 నోటు కోసం నువ్వు ఆశపడి నువ్వు ఓటు అమ్ముకుంటే 5 సంవత్సరాలు నీ రక్త మాంసాలతో నాయకులు ఆడుకుంటుండ్రు. ఇది తెలుసుకోండి ఓటరు మహాశయులకు నేను చెప్పే विज्ञप्ती. ते म्हणतात की ज्याही उमेदवाराला तुम्ही निवडून देणार आहात त्याच्याकडनं अपेक्षा करू नका, आणि असा उमेदवार निवडा की तो तुमच्या कामाला पडणार आहे. थोडक्या गोष्टीसाठी म्हणजे ह्याने सांगितले की थोडक्यासाठी म्हणजे कोण पैसे देतील तुम्हाला, कोण लाच देतील वगैरे वगैरे देतील, त्याला बळी पडू नका. आपलं सोलापूर कसं पाहिजे ह्यासाठी तुम्ही प्रयत्न करा आणि चांगले उमेदवार निवडून द्या, असं त्यांची धारणा आहे. आणि दुसरी गोष्ट ते म्हणले की जे IT पार्क आहे आपल्या सोलापूरमध्ये येणार आहे, ते IT पार्कसाठी सगळ्या युवकांनी, सोलापूरच्या युवकांनी प्रयत्न करायला पाहिजे आणि राजकीय लोकांना सांगायला पाहिजे, असं ह्यांचं म्हणणं आहे. बरोबर ना? हो, बरोबर. येणाऱ्या निवडणुकीमध्ये बघूया मास्तरांची कोयता आणि हातोडीची कमाल. आपण तर तेलगू तुटकं मुटकं बोलून यांच्याकडनं बाईट घेतलेली आहे. येणाऱ्या निवडणुकीमध्ये बघूया पूर्व भागाची रणनीती कशी असणार आहे. ఏదో ఒక రోజు లాల్ కిలా మీద మా లాల్ జెండా ఎగురుడు కూడా అంతే నిజం. ఓటరు మహాశయులారా, ఓటును అమ్ముకోకండి, అది మీ హక్కు. మీకోసం నిరంతరం పనిచేసేటువంటి నాయకులను ఎన్నుకోండి. నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును అమ్ముకోవద్దని చెప్తున్నాను. तुम्ही वोट विकू नका. डॉक्टर बाबासाहेब आंबेडकरांनी आपल्याला हक्क दिलाय मतदानाचा, इथला ना हक्क दिलाय आपल्याला. त्या हक्काचा चांगल्या पद्धतीने, योग्य पद्धतीने वोटिंग करा ज्या त्या उमेदवाराला. कुणाला घाबरू नका. कुठल्या दादा असेल, कोण असेल तर त्यांना घाबरू नका. आपलं वोट चांगल्या व्यक्तीला द्या, असं त्यांचं म्हणणं आहे. येणाऱ्या निवडणुकीमध्ये बघूया. मी राहुल रंधेसह चंदन बोल्लू, सोलापूर न्यूज.